శ్రీ గణేశాయ నమః. శ్రీవుడి దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మార్చి మాసంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసు. ధనుస్సు రాశి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము ధనుసు రాశిలోకి వస్తుందండి. ఈ ధనుసు రాశి వారికి ఈ రాశి ఉన్న స్త్రీలకు పురుషులకి ఈ గ్రహ సంచారం బాగుందండి. మీకు ఈ నెల బాగుంది. గతంలో చాలా బాధలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇలాంటి సమస్యలు కాదు, చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు బాగుంది. సమయం అనుకూలంగానే ఉంది మీకు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అన్ని రకాల వారికి అన్ని రకాలుగా యోగదాయకం ఉంది. గతంలో ఉన్న సమస్యలు మభ్యవిడినట్టు చెప్పుకోవచ్చు. అలాగే దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి. కుటుంబ శక్తితో బాగుంది. అలాగే చూసారా, గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఈ మాసం మీరు కలుసుకోవడానికి అవకాశం కనిపిస్తుందండి. అవకాశాలు ఉన్నాయి మీరు ప్రయత్నం చేస్తే. అలాగే గతంలో పరిష్కారం కాని సమస్యలు, మీరు ఆ పరిష్కారం కాని సమస్యలు ఇప్పుడు కొలుపు వస్తాయి. అంటే ఒక సెటిల్మెంట్లు మీరు చేసుకుంటే ఆ సమస్య కూడా తీరుతుంది. అలాగే పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. భూగ్రహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. లేదంటే గతంలో నిర్మాణం చేపట్టి కొన్ని పరిస్థితులు ఆగిపోతే అది ఇప్పుడు పూర్తి చేస్తారు. అలాగే ఆరోగ్య విషయం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, ప్రయాణంలో జాగ్రత్త. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయండి. ఒక ప్రయాణం చేస్తే మీ నిమ్మకాయ ఒక వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోండి. అలాగే కొత్త వాళ్ళతో జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని నమ్మి ముఖ్యమైన పత్రాలు, ధనం, బంగారం ఇవ్వద్దు. ఇకపోతే శుభకార్యాలకి హాజరవుతారు. కొంతమందికి అయితే మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది. విందు వినోదంలో పాల్గొంటారు. విలాస వస్తువులు కొనుక్కుంటారు. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. వాహన యోగం ఉంది. పాత వాహనం అమ్మి కొత్త వాహనం కొనడం, లేదా డైరెక్ట్గా కొత్త వాహనం కొనడం జరుగుతుంది. అలాగే శత్రువును జయిస్తారు. శత్రువులే మిత్రులు అవుతారు. గతంలో ఉన్న శత్రువులు మిత్రులు అవుతారు. అలాగే వ్యవహార జయం. మీరు ఈ మాసంలో ఏది అనుకున్నా సాధిస్తారు. సంకల్ప సిద్ధి, మీ సంకల్పం సిద్ధిస్తుంది. పెద్ద వాళ్ళు కలుసుకుంటారు. పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు. మీ పనులు చేయించుకుంటారు. అలాగే ప్రభుత్వ పరంగా కొన్ని వ్యవహారాలు ఏదైనా ఉంటే మీకు ప్రభుత్వపరమైన వ్యవహారాలు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు కదా. ఇక మీకు ఈ మాసం మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, మెరుగుపడతాయి. అన్ని రకాలుగా, అన్ని విధాలుగా మీకు సపోర్టింగ్, అంటే ఒక మారల్ సపోర్ట్స్ ఉంటారు మీకు. అంటే బంధువర్గం నుంచి కానీ, లేదంటే మిత్రవర్గం నుంచి కానీ, వాళ్ళ దగ్గర నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. చక్కగా బాగుంది. కానీ దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ సమయం బాగుంది కాబట్టి, అనుకూలంగా ఉంది కాబట్టి మీరు కాస్త ఆ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే మీరు ఇంకా హై స్థాయికి వెళ్తారు. ఎందుకంటే వృత్తిపరంగా బాగుంది మీకు. మనకు వృత్తి, జీవన విధానం బాగుంది. ఈ జీవన విధానం బాగున్నప్పుడు మీరు అడుగు ముందుకు వేయాలి, ధైర్యంగా ఉండాలి. వృత్తిపరంగా బాగుంది కాబట్టి మీరు ఒక స్టెప్ ఎక్కుతారు. మీకు సపోర్టర్స్ ఉంటారు. బాగుంది. మీకు గౌరవ పురస్కారం కూడా లభిస్తాయి. అలాగే మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుంది. మంచి బిజినెస్ అవుతుందని మీకు చాలా బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే కళారంగంలో వరకు బాగుంది. సినిమా టీవీ రంగం వారు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. చాలా చక్కగా ఉంది. మంచి అవకాశాలు వస్తాయి. అవకాశం ఉపయోగించుకొని మీరు అవార్డులు వస్తాయి, గౌరవ పురస్కారాలు లభిస్తాయి.
అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందండి. మీరు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. మీకు చాలా మంచిగా ఉంది. కాకపోతే మీ మీద అసూయ రాగ ద్వేషాలు ఉంటాయి. నరఘోష నరపేరు ఉంటుంది. మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. మీకు తెలియని శత్రువులు ఉంటారు. అంటే మీరు మంచి కార్యాలు చేస్తున్నారు. ప్రజలకి పనికొచ్చే కార్యాలు చేస్తారు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. ప్రజలు గౌరవ మర్యాదగా చూస్తారు. అది చూసి ఓర్వలేని వారు ఉంటారండి మీ మీద. అది జాగ్రత్త చూసుకోండి. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారం పెట్టుకోవచ్చు. మంచి లాభాలు వస్తాయి. చాలా మంచి లాభాలు వస్తాయి. ఇకపోతే ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుందని మీకు ఉద్యోగ స్థానం బాగుంది. కాకపోతే స్థల మార్పు కనిపిస్తుంది. అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు. మీ తోటి సహోద్యోగాలతో కూడా గౌరవింపబడతారు. మిమ్మల్ని గౌరవిస్తారు. కొన్ని విషయాల్లో మీ యొక్క సలహా పాటిస్తారు వాళ్ళు. అంటే మిమ్మల్ని సలహా సంప్రదింపులు చేస్తారు. మీ పై అధికారులు కానీ తోటి సహ ఉద్యోగులు కానీ మీరు చెప్పే సలహా వారికి ఉపయోగిస్తుంది. వారికి మంచి జరుగుతుంది. ఇకపోతే పరీక్ష కాలం, ముఖ్యంగా పరీక్షల సమయం. చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఏ విధమైన వ్యాపకాలు పెట్టుకోవద్దు. చక్కగా చదువుకోండి. మంచిగా చదువుకోండి. శ్రద్ధగా చదువుకోండి. మంచి మార్కులు వస్తాయి. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. కానీ కష్టపడి చదవండి. ఏ వ్యాపకాలు పెట్టుకోవద్దు. మీరు ఓసారి గణపతి పూజ చేయించుకోండమ్మా. చదువుకునే విద్యార్థులు గణపతి దేవాలయంలో పూజ చేయించుకోండి. అలా సరస్వతి దేవి పూజ చేయించుకోండి. ఒకవేళ సరస్వతి దేవి ఆలయం లేకపోతే ఏదన్నా అమ్మవారి గుడిలో పూజ చేయించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా హయగ్రీవ స్తోత్రం చదువుకోండి. జ్ఞానానందమయంగా ఉంటుంది కదా, హయగ్రీవ స్తోత్రం చదువుకోండి. నెట్లో ఉంటుంది. అది చదువుకోవడం వల్ల మీకు చక్కగా గుర్తుంటుంది. జ్ఞాపక శక్తి ఉంటుంది. చదివింది రాస్తారు. లేదా ఆటోమేటిక్గా అక్కడ ఆ ప్రశ్నకి మీకు సమాధానం జరుగుతుంది. ఈ వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకుని మీకు ఆ సమకూరుతుంది. ఇకపోతే ఈ ధనుసు రాశి వారు నేను చెప్పిన ఈ యొక్క గోచారము రాశి ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మజాతకం, మీ జన్మలగ్నం, నక్షత్రం రాశి మీద ఆధారపడుతుంది. నేను చెప్పిన పనులు జరగకపోవచ్చు, మనం జరగకపోవచ్చు. జరగాలని రూల్ లేదు, జరగకూడదని లేదు. ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తారు, గురుగారు మీ చెప్పి జరుగుతున్నాయి, పరిహారాలు బాగున్నాయండి, మీరు సక్సెస్ అయ్యేవని చాలా మంది చేస్తారు. కొంతమంది అయితే జరుగుతా లేదన్నారు. నేను మీ జన్మజాతకం చూసుకోవాలి, మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్ వాళ్ళకి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. ఇక ఈ ధనుసు రాశి వారు ఈ మార్చి మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు నెలంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే, ఎక్కువ మీరు దత్త ఆరాధన, సాయిబాబాని కొలవాలి, వాళ్ళని ఆరాధన చేసుకోవాలి, గురువారి నియమాన్ని పాటించుకోవాలి. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాలు చేసుకోవడం. అలాగే ఒక గురువారం రోజున సాయిబాబా వారికి కానీ, దత్తాత్రేయ స్వామి వారి కానీ, దక్షిణామూర్తి స్వామి వారి కానీ అభిషేకం చేయించుకోండి. ఎక్కడైనా మీ దగ్గర దేవాలయాలు ఉంటాయి కదమ్మా, ఎక్కడైనా సరే ఈ నేను చెప్పిన ముగ్గురు ఎవరైనా సరే, సాయిబాబా, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, చక్కగా పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి ఒకసారి. అలాగే దత్తస్తవం దత్తాత్రేయ మహాత్మా అని ఉంటుంది, అది చదువుకోండి ప్రతిరోజు. అలాగే గురు చరిత్ర తీసుకోండి. ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గురు చరిత్ర ఉంటుంది, అది తీసుకొని ప్రతిరోజు కూడా అందరూ కూడా 14 అధ్యాయం చదవండి. ప్రతిరోజు 14 అధ్యాయం చదవండి. వీలైతే ఒక్కొక్క అధ్యాయం చదవండి ప్రతిరోజు. 1, 2, 3 అధ్యాయం చదవండి. లేదు 14 అధ్యాయం చదవండి. అలాగే కుదిరితే సాయిబాబా సచ్చరిత్ర కూడా, సాయిబాబా చరిత్రలో కూడా ఏదో ఒక అధ్యాయం చదవండి, ఎక్కువ ఆరాధించండి. అలాగే బాబా దేవాలయం కానీ, లేదా దత్తాత్రేయ ఆలయం కానీ, లేదంటే ఏదైనా దేవాలయం మీ అవకాశంలో శుభ్రపరచండి. దేవాలయంలో శుభ్రం చేయండి. ఏమీ లేదు, అక్కడ చెత్త చెదాలు ఉండదు, ఓడ్చని ఒక్కొక్క పక్కకి అంతే శుభ్రపరచండి, అంతే చాలు, ఇంకేం చేయదు, ఏదో కొంచెం. అలాగే ఒక గురువారం శనగలు ఉంటాయి కదా, ఆ శనగలో కిలోపావు తీసుకోండి, ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి, మూట కట్టండి, 5 దానం చేయండి చాలు. అక్కడ గుళ్ళు అట్టుకోలు పంచండి. బాబాకి ఇష్టమైన పేడ అంటే కోవా నివేదన చేసి అందరికి పంచండి.
అయితే మిఠాయి పంచండి చాలు. చక్కగా బాబావారి దేవాలయంలో కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి, మెడిటేషన్ చేసుకోండి, బాబావారి ప్రార్థన చేసుకోండి. కొంచెం కూర్చుని మీకు కర్మ కలుగుతుంది, మీ పనులు ముందుకు సాగుతాయి. ఎందుకంటే కర్మ కరిగించాలంటే, మనం చేసిన కర్మలు కరిగించాలంటే, మనకు మేలు మంచి జరగాలంటే దత్తాత్రేయుడు, సాయిబాబా, దక్షిణామూర్తి ఈ ముగ్గురు వల్లే జరుగుతుంది. అలాగే వీలైతే షిరిడి దర్శించుకోండి. అంటే వీలైన వారు మాత్రమే షిరిడి దర్శించుకోండి అమ్మా. లేదంటే గాలిగాపురం, లేదంటే మా పిఠాపురం దత్తాత్రేయ స్వామి వారు, ఎక్కడైనా సరే దర్శించుకోండి. అది గురువారం రోజున మాత్రమే, గురువారం రోజున మాత్రమే. ఇకపోతే ఎక్కువ ఎవరైనా బాధపడేవారు ఎవరు ఉంటే శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయంలో ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకొని శివాలయంలో ఎక్కువ బాధపడేవారు ఎవరు ఉంటే ఏమో. ఇక గోవుకు ఆహారం పెట్టండి, గోవుకు గడ్డి పెట్టండి, కాకులున్న ప్రదేశంలో దీపాన్నాన్ని పెట్టండి, పిచ్చుకున్న ప్రదేశంలో ధాన్యం వేయండి, అలాగే పౌరాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకి ధాన్యం వేయండి, భిక్షగాలకి ఎవరైనా భిక్ష దాచిన వారికి ఆహారం పెట్టండి, బ్రెడ్ ఇవ్వండి, లేదా అరటిపండు ఇవ్వండి, ఎంతో కొంత దానాన్ని ఇవ్వండి. అలాగే ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, గుడ్డివారు వీళ్ళు ఎవరైనా కనిపిస్తే వారు కూడా కాస్త ఎంతో కొంత దానం ఇచ్చి భోజనం పెట్టండి. ఒక భోజనం ప్యాకెట్ ఇవ్వడమ్మా. అన్నదానాలు కంటే అన్నదానం మంచిదమ్మా. అలాగే అన్నదానం ఎక్కడ జరుగుతున్న అన్నదానం పాల్గొనండి. మీరు ముఖ్యంగా అన్నదానంలో పాల్గొనండి. ఇక ముఖ్యంగా మీకు చెప్పదగిన సూచన ఏంటంటే, మీరు ఎక్కువ ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ వాడండి. కనీసం కర్చీఫ్ వాడండి, లైట్ ఎల్లో కలర్ కర్చీఫ్ వాడండి. ముఖ్యంగా మీరు ఏదన్నా ముఖ్యమైన వ్యాపారం మీద వెళ్ళండి. బ్లాక్ 80% మీరు వాడద్దు, బ్లాక్ 80% మీకు వాడద్దు ఏమన్నా. ఇలా చేసుకోండి, మీకంతా మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.